పోరుబాట మన జెండా ఇందిరమ్మ ఇల్లిచ్చిన కాంగ్రెసుదే ఘనత సినన్న దారిలో సీనన్న బాటలో నీ దారి నా దారి కాంగ్రెసు దారిలో సినన్న బాటలో వేములవాడ పల్లెలను అభివృద్ధి చేదమండు నిరుద్యోగ యువతకు అండగా నేనుంటనండు అవినీతి నాయకుల పంతం పడతానండు సినన్న దారిలో సీనన్న బాటలో నీ దారి నా దారి కాంగ్రెసు దారిలో సినన్న బాటలో సినన్న దారిలో సీనన్న బాటలో నీ దారి నా దారి కాంగ్రెసు దారిలో సినన్న బాటలో సభకు నమస్కారం. శ్రీ రాజరాజేశ్వర ఒగ్గు కళా సేవా సమితి అచ్చన్నపల్లి వారి ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది సీనన్న గారికి మన అచ్చన్నపల్లి గ్రామం తరఫున రాజరాజేశ్వర ఒగ్గు కళా సేవా సమితి తరఫున అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఒగ్గు వీరుల సంక్షేమ సంఘం పక్షాన ఆది సీనన్న గారికి వేదిక మీద ఘనంగా స్వాగతం పలుకుతాను. గట్టిగా చెప్పట్లు. గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి మహిళ మొగిలి ఎల్లవ దేవరాజు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నమిలకొండ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాడు. చప్పట్లతో స్వాగతం. మండల కాంగ్రెస్ అధ్యక్షులు వగలావర్ణం శ్రీనంద గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నా. అట్లే మాజీ సర్పంచ్ అచ్చన్నపల్లి మాజీ సర్పంచ్ దాడి కొండయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నా. మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీటీసీ వట్టెంల రంగు వెంకన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎదురుగట్ల సర్పంచ్ సోయనేని కరుణాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నూకల మరి ఎంపీటీసీ ఆత్మీయ మిత్రులు కళాకారులు ఒడ్డు రామన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లే వంగపల్లి మల్లేశం గారు బీసీసీఎల్ అధ్యక్షులు వారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. స్వామి గారు జిల్లా ఉపాధ్యక్షులు గారిని వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. రొండి రాజు గారు ఎస్సీసీఎల్ అధ్యక్షులు వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల సంక్షేమ సంఘం వారు మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీపైనటువంటి మన ఆది సీనన్న గారిని రాష్ట్ర పక్షాన ఆశీర్వదించడానికి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఒగ్గు పీర్ల కళాకారుల సంక్షేమ సంఘానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి సంఘం అధ్యక్షులు ఒగ్గు ధర్మయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి చౌదరిపల్లి రవికుమార్ గారు ఒగ్గు రవికుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చౌదరిపల్లి జోషయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సాయిల మల్లేశం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చౌదరిపల్లి అంజనేయులు బొప్పైపల్లి ఐలయ్య ఒగ్గు మధు గచ్చు అంజయ్య ఇక్కిరి మధు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గొల్లకుర్మ సొసైటీ అధ్యక్షులు దాని వేణు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లే ఉపాధ్యక్షులు
సుంకర నరేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లే యాదవ్ సంఘం ప్రెసిడెంట్ ఏష మల్లేశం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లనే కుర్మ సంఘం ప్రెసిడెంట్ కెంచ గంగారాములు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యక్షులు దాని సతీష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లనే గౌరవ అధ్యక్షులు కుర్మ సంఘ గౌరవ అధ్యక్షులు దాని తిరుపతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, గ్రామంలో పెద్దలు ముఖ్యులు చాలా మంది ఉన్నారు. అందరిని పిలవనందుకు బాధపడద్దు. స్టేజ్ చిన్నగా అయింది, కొద్దిగా అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మన్నించవలసిందిగా శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు కోరుతున్నాను. ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి గడే 500 మంది బతుకుతున్నారు. వాళ్ళు బతుకుతున్న ఈర్షగాలు 500 మంది రాష్ట్రానికి సరిపోరు. మా స్ట్రెంత్ బాగుంది. మాకు కూడా కళాకారులకు డిపిఆర్ తరఫున చింది యక్షగాన కళాకారులు, భజన కళాకారులు, చాలా మంది కళాకారులు బతుకులు డిపిఆర్ ప్రోగ్రామ్స్ యథావిధిగా మీరు మీ దృష్టికి వెళ్ళి మరి ప్రభుత్వం దాకా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే మన విలేజ్ లో కథ చెప్పి వస్తుంటే మరి మన అచ్చన్నపల్లి కళాకారులు పెద్దలు మా ఊర్లు కాపాడి మా కథలు చెప్పి ఎన్నో రోజుల నుంచి కళా పోషకులుగా ఉండి ఎరికల పోషక దగ్గర శిష్యుకం పొంది చాలా రోజుల నుంచి కథలు చెప్తున్నటువంటి మా దాదాపు ఎల్లన్న గారికి మొన్ననే 2 కాళ్ళు ఇరిగినాయి. అందులో సర్జరీ చేసుకుంటే కొంచెం ఇప్పుడిప్పుడే కవర్ అయ్యాడు, కొద్దిగా నిలబడగలుగుతాడు. అతనికి మీరు ఆర్థిక సాయం కావచ్చు, మీరు మీ ప్రభుత్వం నుంచి ఏమేమి అవకాశాలు ఉంటాయో మేము ప్రత్యేకంగా పర్సనల్ వెళ్తాము. ఈ వేదిక మీద దయచేసి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాం, మీకు సాధ్యమైనంత వరకు సాయం చేయవలసిందిగా కోరుతాము. అట్లనే మేము మీ విలువైన కార్యక్రమం 6 గ్యారంటీలు కావచ్చు, మరి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ సార్ వచ్చినప్పుడు కావచ్చు, ఎవరు వచ్చినా మీకు 1000 మంది కళాకారులు కానీ 2000 మంది కళాకారులు కానీ 5000 మంది కళాకారులు కానీ ఒక్కసారి మీరు ఏ పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నా మీ లెటర్ నుంచి భాషా సాంస్కృతిక శాఖకు ఒక్క లెటర్ పెడితే 5000 మందికా 500 మందికా 100 మందికా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి మీకు మరి మీరు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నా స్వాగత ర్యాలీని మా ఒక్కొక్క డెవలప్ కళాకారుల చేత మీ లెటర్ నుంచి నేను ఇన్ని రోజులు లెటర్ కావాలని తిరిగి అలసిపోయినందుకు మీరు 10 మందిని సాక్ష్యం చేసి మీరు లెటర్ భాషా సాంస్కృతిక శాఖకు పంపినాయని నేను చాలా సంతోషపడతా. అన్న మీ లెటర్ ద్వారా నేను ఎమ్మెల్యేగా మీరైనాక నేను ఒక్క ప్రోగ్రాం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు మన కళాకారులందరికీ నా సొంతంగా నా ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క కళాకారులకు 4 డోళ్ళ పంపిణీ మీ చేతుల మీదుగా, అట్లనే మా అధ్యక్షులందరికీ 25 డప్పులు నా సొంతంగా ఖర్చు పెట్టుకొని నేను కళాకారులుగా నేను కళను పోషించాలనే ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళందరికీ డప్పుల పంపిణీ డోళ్ళ పంపిణీ చేస్తున్నా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మీద దయచి మీరు వచ్చినందుకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు ఒకసారి మాట్లాడారు. నాకు బైక్ వచ్చింది 11 బాగుందా 11 బాగు ఇది సమావేశం బాగుంటున్న పరిస్థితుల్లో కానీ సమయం మరి ఎక్కువగా మాట్లాడి మేము బోర్డు కొట్టించలేను. ఈనాటి శ్రీ రాజరాజేశ్వర ఒగ్గు కళాకారుల ఆధ్వర్యంలో ప్రధానంగా దేవరాజు గారు ఇటీవల ఆత్మీయ సమ్మేళనము మీరు గ్రామానికి ప్రతి గ్రామానికి వెళ్తున్న క్రమంలో చేసుకునే అవకాశం అదే సమయంలో మా ఒగ్గు రాష్ట్ర కళాకారుల సంబంధించిన వారిని కూడా ఆహ్వానించి వారికి కూడా సన్మానం చేసిన సమయం ఇవ్వడం జరిగింది. ముందు 8 గంటలకు అనుకున్నాం, అది కాస్త మా ముందర 9 గంటలకు మార్చినట్టుగా మేము 9 గంటలకు రావాల్సింది 10 గంటలకు రావడం లేట్గా వచ్చినాం, 9 వచ్చినాం కరెక్ట్గా వచ్చినాం. అయినా కాస్త ఆలస్యంగా వచ్చిన దేవాలయాల్లో మొత్తానికి సాయంత్రం వేళ
నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు అనేక అంశాలపై ఒకటేమో బహుజన బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 2 వర్గాల నుంచి గెలుపొందినటువంటి మన బిడ్డకు ఒక చక్కటి స్వాగతాన్ని అందిద్దామని లేదా చక్కటి అభినందనలు అందిద్దామని లేదా మనవాడు గెలిచిండు కాబట్టి మనం అందరూ కూడా ఆ ఆనందాన్ని పంచుకుందామని చెప్పిన ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాత్రి పూట గ్రామ పొలిమేర నుండి కూడా నన్ను మీరు ఆహ్వానించిన తీరు ఇప్పుడే మీరు రవి గారు కూడా చెప్పడం జరిగింది. డప్పు వాయిద్య కళాకారులు ఒగ్గు వాయిద్య కళాకారులు కూడా తమ సంతోషాన్ని డప్పు కళాకారులు కూడా విడిచిపెడతలేరు మీదికి వెళ్ళామంటే కూడా వారి సంతోషాలు ఆ విధంగా గ్రామంలోని ఆడబిడ్డలు మంగళాలతో చాలామంది మహిళా తల్లులు గ్రామ పెద్దలు కూడా సాగించిన తీరు ఆనందించింది. గత ఎన్నికల్లో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసిన అచ్చలపేట కూడా ఇదే రాత్రి కూడా వచ్చిపోయినా మీ అందరి మద్దతును అందివ్వండి, మీ అందరి ఆశీస్సులు అందజేయండి. ఈసారి శాసనసభ గెలిపించాలంటే మీరంతా కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన బిడ్డను గెలిపించుకునేటువంటి అవకాశాన్ని స్వయాన చేతులు తీసుకుందామని అటువైపు డబ్బుల వర్షం కురిపించినా మీరంతా మీ అమూల్యమైన ఓటుకు వేసి నా గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి అచ్చన్నపేట గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాగా గుర్తు వేరుల పట్టణంలో కూడా దేవరాజుతో సహా ఒగ్గు కళాకారులందరూ కూడా ఎన్నికల కంటే ముందు వినాయకుని పండగ సందర్భంగా నన్ను కలిసినప్పుడు ఆ తర్వాత వినాయకుడి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి పూజలు చేయించినప్పుడు నేను వాళ్ళు కోరడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో మీకు మద్దతు ఇవ్వాలని. ఇక్కడ మిత్రుడు శంకర్ కూడా ఉన్నాడు. ఆ తదుపరి ఎన్నికలు రానే వచ్చినాయి. మళ్ళీ వాళ్ళే స్వయంగా వచ్చి వాళ్ళ వార్డుకి తీసుకుని వెళ్ళి మద్దతును అందించిండ్రు. వారికి కూడా ఈ సందర్భంగా కళాకారుల బృందానికి కూడా నా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నాను. మీ ఆశిస్తూ గెలవడం జరిగింది. గెలుపొందిన తదుపరి ఇంచుమించు ఈ 40 రోజులుగా ప్రజల మధ్యలో ఉంటూ గెలుపొందిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వ పక్షాన కూడా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆశీస్సుతో మంత్రివర్గ సాధితో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకోండి. మిగతా 6 గ్యారెంటీలు అమలు చేయడానికి కోసం ముందుకు పోయే క్రమంలో మీరు గమనించేది ఇప్పటిదాకా దేవరాజు మాట్లాడిన మాటల్లో గత ప్రభుత్వం ఏం చేయలేదని 9.5 సంవత్సరాలుగా అసలు సెక్రటరియట్ కానీ ప్రగతి భవన్ కానీ మంత్రులకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ ప్రజా దర్బార్గా మార్చి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చి ప్రజాపాలన ప్రారంభం చేసిన మీ అచ్చన పెళ్లికి కూడా అధికారులు ఉదయం వచ్చి దరఖాస్తులు కూడా స్వీకరించిపోయింది. ఇంకా మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కొమరయ్య కానీ వేణు కానీ శంకర్ కానీ మల్లారెడ్డి గారికి చాలా మంది మిత్రులు ఒక కమిటీగా ఏర్పడి ప్రతి ఇంటికి కూడా 6 గ్యారెంటీల కార్డులు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేసే బాధ్యత మీరు తీసుకుంటూ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దానికోసమే ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించడం, 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతున్నాం. 200 యూనిట్లు తక్కువ కాల్చుకునే వారికి ఏసీ ఉన్న వాళ్ళు కట్టుకోవాల్సిందే. కానీ 200 యూనిట్లు అచ్చనపల్లి ఏసీ ఉన్నాయని అనుకో లేవు. 99% ఈ ఊర్లో 200 యూనిట్ లోపలే కాల్చుకుంటూ మీకు కరెంటు బిల్లు ఇంటికి ఉచితమే. గతంలో రైతులకు కరెంటును ఉచితంగా ఇచ్చినాం. వ్యవసాయానికి ఈరోజు ఇంటికి కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. 500 రూపాయలకి సిలిండర్ కూడా ఇవ్వబోతున్నాం. మహిళలకు 2500 ఇచ్చే పన్నం, ఇల్లు లేని వారికి ఇల్లు, ఇవన్నీ కూడా మనం త్వరలోనే చేసుకోబోతున్నాం చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ప్రధానంగా సమయం ఎక్కువైతుంది. వీరు చెప్పినటువంటి మిత్రులు చెప్పినటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందులో కొన్ని నేను సృష్టించే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా ఈనాడు
ఒగ్గు బీర్ల రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి మిత్రుడు ధర్మయ్య కూడా రావడం జరిగింది, ఇప్పుడే పరిచయం అయ్యారు. అదేవిధంగా ఒగ్గు కళలో ఉన్నటువంటి విశిష్టతను ప్రాశిష్టతను, లేకపోతే ఒగ్గు కళలో ఉన్నటువంటి వైవిధ్యాలను, ఒగ్గు కళలో డబ్బు వాయిద్యాలు ఉన్నటువంటి కళలను బాగా గ్రహించే విధంగా, పరిశీలించే విధంగా పిహెచ్డి సాధించే బాబు ముచ్చట కాదు. అలాంటి మిత్రుడు రవి గారు కూడా ఇక్కడ ఈ సన్మానానికి ఉన్నారంటే ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకునే క్రమంలో తను చుక్క సత్తయ్య కుటుంబ వాటిగా ఉన్నటువంటి వ్యక్తిగా తను ఈ ఒగ్గు కళను ఎంచుకొని పిహెచ్డి చేయడం అనేది అభినందనీయం. దాని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఈ ప్రాంతంలో మాకు కళ్ళ పైన ఒక నమ్మకం ఉంది, పట్టుంది. మిద్దె రాములు గారు ఈ ప్రాంతంలో ఒగ్గు కళాకారుడుగా ఈ ప్రాంతంలో అనేక మందిని మైపర్పించే విధంగా ఆయన వేసిన నాటకాలు ఈ రోజు టీవీలు వచ్చినాయి, ఈ రోజు సినిమా టాకీస్ వచ్చిన ప్రాంతానికి. కానీ ఆనాడు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు గ్రామాల్లో బీరప్ప పట్టణాలు కానీ, మల్లన్న పట్టణాలు కానీ, ఎల్లమ్మ పట్టణాలు కానీ వేసవి కాలం కంటే ముందు వచ్చిందంటే పందిర్లు వేసి ఆ రోజు గ్రామాల్లో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్ళి దుంగలు తీసుకుని వచ్చి వేస్తే ఆ రోజు ఒగ్గు కళాకారులు కానీ, జానపద గేయాలు కానీ వేసేటువంటి కార్యక్రమం 3 రోజులు, కొన్ని గ్రామాల్లో 6 రోజులు, 7 రోజులు కూడా మరి చేసినప్పుడు మీరు వచ్చినప్పుడు మిత్రులు మాట్లాడుతున్నారు, కథ చెప్తుండ్రు, మంత్రముగ్ధులై వినేటువంటి సందర్భాలు అనేక. ఇప్పుడు కూడా చాలా మంది 75 సంవత్సరాలు దాటిన తల్లులు అని చెప్పేటువంటి సందర్భం. అంతెందుకు నాకు బాగా గుర్తు, కరీంనగర్లో ఇందిరాగాంధీ సభ చొక్కారావు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారు 8 గంటలు ఆలస్యంగా వస్తున్నట్టుగా సమాచారం. ఏం చేయాలో తెలియక ప్రజలు ఆపాలంటే మిద్దె రాములు గారు తీసుకుని వెళ్తే ఆ 8 గంటలు ఆయన ఒగ్గు కథతోనే ప్రజలు ఆపి ఇందిరాగాంధీ గారు వచ్చేందుకు ఉంచినంటే ఒగ్గు కళకు ఎంత విశిష్టత ఉంది, ఎంత ప్రావీణ్యం ఉంది అనేది చెప్పక తప్పదని మాట ఈ సందర్భంగా చెప్తూ, అలాంటి విద్యారాములు ప్రభుత్వం నుండి వారి పార్టీ దేవాలను నివాళులర్పించడం, వారి కళలు అంతరించిపోకుండా చూడాలని చెప్పని కోరుకున్నాం. అందులోంచే వచ్చినటువంటి బుక్కన్న కానీ నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు వారు అంటున్నట్టుగా ముఖ్య కళానికేతన కోసం ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నటువంటిది బహుశా ఇవ్వడం జరిగింది అనుకుంటా. అంటే కళలు అంతరించిపోకుండా ఉండాలని చెప్పేటువంటి కార్యక్రమం. ఆ విధంగా మా చేతిని సాయం చేస్తూ ముందుకు పోవడం జరిగింది. సీనారే గారు కూడా ఈ ప్రాంతంలో పుట్టిన పెట్టిన వాడిగా హనుమాజ్పేటలో వారు కూడా ఒక చక్కటి శ్రీనార భవనం నిర్మించింది. దాని దుస్థితి బాగాలేదని చెప్పండి, ఈ మధ్య ఫండ్స్ వచ్చిందని చెప్పండి దేవరాజు నోటు వింటున్నా. అది నేను చూసిన తర్వాత తప్పనిసరిగా శ్రీనారాయణ నా మదిలో ఉండే ఒక చక్కటి గ్రంథాలయం నిర్మించడం, అది కూడా కార్యక్రమం జరగబోతుంది. ఆ శ్రీనారాయణ కళాభవన్లో ప్రత్యేకంగా కవులు కళాకారులకు సంబంధించినటువంటి అంశంగానే దాన్ని అప్పే బాధ్యత తీసుకుంటూ అందులో మీకు కూడా ఏదైతే కావాలనుకుంటూ దాన్ని పార్టీషన్ చేసేది ఇప్పించేది ఏర్పడే అందులో ఏమాత్రం కూడా సందేహపడవలసిన వచ్చేది మాట చెప్తూ, దేవస్థానం ద్వారా ఏవైతే చేపట్టేటువంటి ఉత్సవాలు ఉంటాయో ఆ ఉత్సవాలలో కూడా మీకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మాట సందర్భంగా చెప్తూ, ఏదైతే మీకు మరి రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనుకుంటారా, వేములో అనుకుంటారా, ఆల్రెడీ సీనారే ఉంది, అందులో చక్కటి భవనంలో ఇచ్చిన తర్వాత అవసరం లేదనుకుంటా. అయినా మాకు కమ్యూనిటీ కావాలంటే ఆలోచించి అన్ని కులాలు కూడా వేములో పట్టణంతో ప్రభుత్వం లేదు. 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దానిలో అందరికి ఇచ్చే క్రమంలో మీకు కూడా ఇవ్వడానికి ఒకసారి పరిశీలిస్తా. అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రుడు ఈరోజు రవి గారు కానీ, ధర్మయ్య గారు కానీ, బహుశా రోషయ్య గారు అనుకుంటా, చుక్క సత్య కుటుంబం అనుకుంటూ, అదేవిధంగా మధు అని కూడా మాట్లాడడం జరిగింది, దేవరాజు కూడా మాట్లాడడం జరిగింది. సరే మా మిత్రులు వక్లాపల్లి శ్రీనివాస్ గురించి మాట్లాడాడు, వెంకటేష్ మాట్లాడాడు, బుగ్గన మాట్లాడాడు, కొమరయ్య మాట్లాడాడు, రామన్ మాట్లాడు, సంగస్వామి మాట్లాడు, మల్లారెడ్డి గారు మాట్లాడు, శంకర్ కూడా మాట్లాడు, అదేవిధంగా కరుణాకర్ మాట్లాడాడు. ఇంకా మాట్లాడిన వాళ్ళు కూడా రాజు చాలా మంది ఉంది. ఎల్లమ్మ గారు సర్పంచ్ గారు వాళ్ళ భర్త దేవరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. నేను మీ అన్నింటినీ కూడా విన్నటువంటి సందర్భంలో కళలు అంతరించిపోకుండా చూసేటువంటి బాధ్యతలలో నా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఏదో ఉత్తరం ఇస్తే ఎమ్మెల్యే హోదాలో నాకు ఈ ప్రాంతానికి కళలు అంతరించిపోకుండా ఉంటుందనే మాట ఏది చెప్తుండో తప్పనిసరిగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 ఉత్తరాలను ఇస్తా. మీ కళలు అంతరించిపోకుండా చూడడానికి
ప్రభుత్వం ద్వారా ఏ అవసరం ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీర్చుకొని ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో రవి గారు ఏ విధంగా అయితే 6,000 మంది కళాకారులు తయారు చేసిండ్రో ఈ ప్రాంతంలో కూడా నువ్వు కూడా అదే విధంగా కళాకారులు తయారు చేయడానికి నా సహకారం సంపూర్ణంగా ఉంటుందని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ, ఎందుకంటే కళలు అంతరించిపోకుండా చూడాలి. మా బొడ్డు రావాలని ఎంపీటీసీ ఉంటాడు, రాజకీయాలు ఉంటుండే అటు సైడు మహాభారతం వేస్తున్నాడు, లేదా ఇంకా రామాయణం పోతున్నాడు, లేదా ఏదో కార్యక్రమాలు. నాకు ఫోన్ చేసి అన్నా నువ్వు రావాలి రోజుల కంటే 1 2 పోయినా ఇక అన్నా నువ్వు పోయే ఆ కార్యక్రమాలు చెప్పి అందరూ కూడా కళలు అంతరించిపోకుండా వాళ్ళ బ్యాచ్ కూడా చాలా నాటక రంగంలో చాలా చక్కటి ప్రావీణ్యం పొందినట్టు బహుశా 60 మంది 70 మంది తయారైనట్టున్నారు. వారికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా వెనుకట మనం కాయ కష్టం చేసి అలసిపోకుండా ఉండడానికి కోసం జానపద గేయాలు వచ్చినాయి, ఒగ్గు కళలు వచ్చినాయి, నాటక రంగం వచ్చింది. అంటే మనం పొద్దున్న చేసే కష్టం మైమర్చిపోవడానికి ఈ కళలు వింటుంటే ఈ కష్టాన్ని మర్చిపోయి నిద్రలో జారుకుంటూ మళ్ళీ ఉదయం లేచి యథావిధిగా మన శ్రమ వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం, కూలి పని చేసేవాళ్ళు కూలి పని చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా శారీరక శ్రమను ఈరోజు మనం మర్చిపోయడానికి సాధనంగా ఈరోజు వీటిని కూడా మనం చూసుకోవచ్చు. అలాంటి కళలను మనం అంతరించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్న మాట సందర్భం చెప్తూ, దాంతోపాటు మళ్ళీ మనం కలుసుకుందాం ఒక సమావేశం ద్వారా. మీరు ఇక్కడ రాష్ట్రంలో బి రైలయ్య గారు నాలాగని అక్కడ ఆలేరులో ఎమ్మెల్యే గెలిచారు, నాకు సహచర విప్పు. మీకు రాకట్టే నేను బహుశా లోకల్ మరి దాటుతున్న వాళ్ళకి ఫోన్ వచ్చింది, ఇక్కడికి వచ్చినట్టు మీరు ఉన్నారు, లేకపోతే మీరు ఫోన్ వస్తే మీకు ఫోన్ ఇచ్చేవాడిని. 9 విషయాలు మేము మాట్లాడుకున్నాం. రేపు పొద్దున ఒకటి మేము మా ఉమ్మడి బాధ్యత ఉంది, అయితే నేనే ఉండాలి, ఆయన నాకు ఉండాలి. వారిని రేపు పొద్దున బయలుదేరి మన హైదరాబాద్కు చెప్పడం జరిగింది, నాకు రావడం వీలు కాదని. తప్పనిసరిగా రేపు పొద్దున మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు మనం తెలుసుకున్న అంశాన్ని కూడా బి రైలయ్య గారు కూడా చెప్పి, వారు కూడా కష్టపడి మరి కుర్మ కులం నుంచి వెళ్ళి వారు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం, బీసీ వర్గం నుంచి వెళ్ళి వారు కూడా రాలేదు విప్పులు అవడం, మేము సహచార విప్లవంగా కూడా ప్రభుత్వ పక్షాన్ని నిలబడుతున్నామని మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇదే దీంతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి కూడా చెప్పడం జరిగింది. మీరంతా ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టుగా ఇక్కడ మహిళా భవనానికి కావాలంటే మేము ఆల్రెడీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిధులు తీసుకున్నాం. ఒక 5 లక్షల రూపాయలు మహిళా భవనానికి వచ్చేపేటలో నిధులు మంజూరు చేస్తారని మాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈ గ్రామంలో మంచి సమస్య ఉందా చెప్పండి, బోర్వెల్ కావాలన్నా ఇవన్నీ కూడా చేసుకుందాం. దాంతో ప్రధానంగా మనకు మరిపల్లి పోయే రోడ్డు లేదా మరిపల్లి రిజర్వేర్ కాకపోవడం వల్ల భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని చెప్పండి. దానికోసం మనం పోరాటం చేసినాం, మోటార్ సైకిల్ ర్యాలీలు తీసినాం, వేదిక మీదటువంటి పెద్దలందరితో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి దాన్ని పూర్తి చేసిన బాధ్యత మీరు మా పైన పెట్టింది. కాబట్టి ఇప్పటికే నేను ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్నా, మీరేం తొందరగా కూడా కాలువతో సాగుతో పాటు మరిపల్లి చెరువు రిజర్వేర్ పూర్తి చేయాలని చెప్పని కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసిన వీళ్ళ తొందరలో మరిపల్లి రిజర్వేర్ కూడా పూర్తి కాబట్టి మన ప్రాంతంలో భూగర్భ జలాలు ఉండడానికి మెరుగైనటువంటి భూగర్భ జలాలు లేదా సాగులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది చెప్పిన మాట కూడా ఈ సందర్భం చెప్తూ, ఇంకా రాబో రోజుల్లో మనకు సంబంధించినటువంటి ఏ అవసరం ఉన్నా అచ్చెన్నపల్లికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో నేరుగా నగరికి వచ్చినట్టు కానీ ఇప్పుడు కూడా రావచ్చన్న మాట సందర్భం చెప్తూ, వేదిక ఒగ్గు కళాకారులకు సంబంధించి ఒగ్గు బీర్ల కళాకారులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నేను సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ ఏ అవసరం ఉన్నా చెప్పండి, తప్పనిసరిగా ఆ అవసరానికి దగ్గరికి సేవ చేసేటువంటి కార్యక్రమం ముందుంటాం అన్నమాట. సరే, డిపిఆర్ఓ ద్వారా ఇచ్చే ఇప్పటికే 5,000 మంది ఉద్యోగం చేస్తున్నటువంటిది, దానిలో అదనంగా ఏదైనా కావాలన్నప్పుడు తప్పనిసరి మీ సేవలు వాడుకోమని మేము చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ సందర్భం చెప్తూ, ఈరోజు ఇల్లు లేని వారికి అందరికి ఇల్లు ఇస్తున్నాం కాబట్టి మీరు ఒక లిస్ట్ ఇవ్వండి. నా ప్రాంతంలో నేను మీ ఒగ్గు కళాకారులకు సంబంధించి ఎక్కడైతే ఇల్లు లేని వారు ఉంటే నా ప్రాంతంలో సిరిసిల్ల జిల్లాలో తప్పనిసరి వారికి ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటుని స్వయంగా తీసుకుంటాం. పెన్షన్ రావాలనుకుంటే మనం దరఖాస్తు పెట్టుకుంటే వారికి ఇప్పించేందుకు ఏర్పాటు చేస్తా. ఇవన్నీ కూడా మనం 6 గ్యారెంటీల్లో ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇస్తానన్న మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ, కాలాతీతం అయిపోతుంది, 11:30 కావస్తుంది, మన్నించాలి. మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి వెళ్ళడానికి. ఎందుకంటే మళ్ళీ కార్యక్రమాలని రేపటి కార్యక్రమాలకు మళ్ళీ విజయంతం కావాలంటే తొందరగా ఇంటికి వెళ్తే తప్ప రేపటి కార్యక్రమానికి వెళ్ళామన్న మాట సందర్భం తెలియజేస్తూ, మరి రవి గారికి కూడా ఒగ్గు కథ మీద విస్తృతమైనటువంటి కథన PhD పొందినట్టే చాలా అభినందనీయం. మన ప్రాంతంలో ఒగ్గురాములు ఏ విధంగానో ఆ ప్రాంతంలో చుక్కసత్తయ్య ఆ విధంగా అంటారు. కాబట్టి వారికి కూడా ఇక్కడ ఒగ్గురాములు గారిని గుర్తు చేసుకుంటూ, అక్కడ చుక్కసత్తయ్య గారిని కూడా గుర్తు చేసుకుంటూ ఇద్దరి ఆత్మ శాంతి చేకూరాలని, వారిద్దరు చేపట్టినటువంటి ఈ ఒగ్గు కళ అంతరించిపోకుండా ముందుకు తీసుకుపోయే బాధ్యత యువకులంటే మీరు తీసుకోకపోతే మీకు మా మద్దతు ఉంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరో వేదిక మీద కలిసినప్పుడు
మనం చక్కగా మాట్లాడుకుందాం, లేదంటే ఒకసారి ఇంటికి రండి, కూర్చొని మాట్లాడతామని చెప్తూ అందరికీ ధన్యవాదాలు. రైతన్న చేతిల నాగలి, కూలోళ్ళ ఇంట్ల కొడవలి, తెనుగోళ్ళ వాడల వలవై నెరవేరనున్న కొలవై, దళిత వాడల డప్పువై, గొల్లొల్ల వాడల గొంగడై, గౌడన్న కత్తి పదునువై, మా పంట సేల పదనువై, గన్నా గడుగు పడ్డాదో సుడిగుండాలట్లా పుట్టాలే.